హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. సంక్షేమ పథకాలు ఎత్తివేత, ఉద్యోగుల జీతాల్లో కోత, ఇదేనా సరికొత్త ప్లాన్? ఇదే అంశంపైన చర్చిద్దాం. వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. అన్నదాత సుఖీభవ కొందరి రైతులకే పరిమితం కాబోతోందా? దీపం పథకం త్వరలోనే పూర్తిగా ఆరిపోతుందా? పింఛన్ల విషయంలో అవ్వాతాతలకు కూడా వాతలు పెట్టేలా పథకం రచించారా? ఉచిత బస్సు పథకాన్ని తుస్సుమనిపించనున్నారా? ఇప్పటికీ పైసా విదల్చని ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి పథకాలను పూర్తిగా మేనిఫెస్టో నుంచి మాయం చేయబోతున్నారా? ఇప్పటికే నిర్వీర్యం అయినటువంటి ఆరోగ్యశ్రీ పథకానికి పూర్తిగా మంగళం పాడేయబోతున్నారా? పేరుకుపోయిన బకాయిలతో అటకెక్కిన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా పాడెక్కించ బోతున్నారా? కొత్త పీఆర్సీ, ఐఆర్, 4 పెండింగ్ డిఏలపై ప్రభుత్వ ఉద్యోగులు ఆశలు వదులుకోవాల్సిందేనా? ఆ ఉద్యోగులకు బాకీ పడ్డ ఆ 40,000 కోట్ల రూపాయల బకాయిలు మర్చిపోవాల్సిందేనా? ఇప్పుడు వస్తున్నటువంటి జీతంలో కోతలు వేయకుండా సక్రమంగా ఇస్తే అదే 10,000 అని ఉద్యోగులు ఆందోళనలో పడ్డారా? ఈ ప్రశ్నలకు, ఈ సందేహాలకు, ఈ ఆందోళనకు కారణమేంటో తెలుసా? ఆంధ్రజ్యోతి, ఈనాడులో వార్తల రూపంలో ఆ ముఖ్య నేత పంపినటువంటి సంకేతాలు. ఆర్థికంగా కుప్పకూలిన హిమాచల్ ప్రదేశ్ను ఏపీతో పోలుస్తూ ఆ 2 పత్రికలు ఒకే రోజు ఒకే రకమైన వార్తలు వచ్చేశాయి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక భారంతో ఉద్యోగుల జీతాల్లో 20 నుంచి 30% కోత పెట్టిందట. సంక్షేమ పథకాలు భారంగా మారుతున్నాయట. అందుకే హిమాచల్ పొదుపు మంత్రం పఠిస్తోందట. రేపు ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదట. ఇది ఆ వార్తల సారాంశం. ఆంధ్రజ్యోతి, ఈనాడులో ఒక వార్త క్వశ్చన్ మార్కులతో, ఆశ్చర్యార్థకాలతో వచ్చిందంటే త్వరలో చంద్రబాబు ప్రభుత్వం దాన్ని నిజం చేయబోతోందని అర్థం. డౌట్ ఉంటే ఒకసారి ఆ 2 పత్రికల స్క్రీన్ పైన చూపించండి సార్, చూద్దాం. ఒకే వార్త ఒకే రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏపీహెచ్పి అంటే హిమాచల్ ప్రదేశ్ కాబోతోందంట. ఖర్చుల నియంత్రణ కోసం జీతాలు తగ్గించిన హిమాచల్ ప్రదేశ్. సిగ్గుచేటు ఏంటంటే హిమాచల్ ప్రదేశ్తో ఆంధ్రప్రదేశ్ను పోల్చడమే సిగ్గుచేటు. మన జిఎస్డిపి ఎక్కడ, మనమున్నది ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్తో మనకు పోలికేంటి? హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టారట. కాబట్టి ఇక్కడ ఉద్యోగులకి జీతాల్లో కోతలు పెట్టాల్సిందే అని రాధాకృష్ణ గారు గతంలో మాట్లాడారు కదా. ఇక ఏదో భాష ఉంటుంది, వాళ్ళకెందుకు జీతాలు ఇవ్వాలి, వాళ్ళకెందుకు జీతాలు పెంచాలని ఉద్యోగుల గురించి. ఆ అక్కసు మళ్ళీ ఒక్కసారి వెళ్ళగక్కినట్టుగా కనిపిస్తోంది. ఆర్థికంగా మనము అంతంతే, అప్పులు ఆగిపోతే అధోగతే, జీతాలు పెన్షన్ల వ్యయం ఏపీలోనే అధికం. ఇప్పుడు గుర్తొచ్చిందా వీళ్ళకి? ఎల్లో మీడియాకి ఇప్పుడు గుర్తొచ్చిందా? 2019-24 మధ్య కరోనా టైంలో గుర్తుకు రాలేదా? ఇంకా చూడండి, సొంత ఆదాయం ఈ ఖర్చులకే సరి. సంక్షేమ పథకాలకు 75,000 కోట్లు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాల కంటే ఎక్కువగా నేను ఇస్తానని ప్రచారం చేసుకున్నప్పుడు, అబద్ధపు హామీలు ఇచ్చినప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అంత ప్రేమ ఉందా ఇప్పుడు రాష్ట్రం మీద మీకు? నెక్స్ట్, అనర్హులను ఏరివేసే ధైర్యం చేయలేరట. ఇది అనర్హులను ఏరివేసే ధైర్యం చేయలేరని రాయడం ద్వారా అనర్హుల పేరుతో మొత్తం సంక్షేమ పథకాల్లో పూర్తి స్థాయిలో కోతలు, వాతలు పెట్టాలనే ఈ రాతలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రాష్ట్రాలను ఎత్తిన అప్పుల బండ. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నతోద్యోగుల జీతాల్లో కోత 20 నుంచి 30% వరకు. 6 నెలల పాటు అమలుకు నిర్ణయం. ఆర్థిక కష్టాల్లో అనేక రాష్ట్రాలు. ప్రజాకర్షక పథకాలు, అప్పులే అసలు కారణం. జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల జీతంలో 50% కరోనా టైంలో ఉద్యోగులకి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో మరెవరున్నారో తెలియదు కానీ ఆ నెపంతో కోర్టుల్లో కేసులు వేసి 12% జీతంతో పాటు చెల్లించాలి, వడ్డీ చెల్లించాలని ఆ రోజు కోర్టుకు వెళ్ళారు కదా. మరి అదే విషయం హిమాచల్ ప్రదేశ్కు వర్తించదా? రామోజీరావు గారి కళ్ళకు కనపడదా? వారి ఆత్మకి, ఆ ఆత్మ కళ్ళకు కనపడదా? లేకపోతే ఈయనకి ఇప్పుడు ఉద్యోగులు మళ్ళీ గుర్తుకొచ్చేశారు. ఎప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చినా ఉద్యోగులపైన విషం కక్కడమే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. ఎందుకంటే ఆయన వీడియోస్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. ఉద్యోగుల పట్ల ఆయనకున్నటువంటి భక్తిభావం, ఉద్యోగుల పట్ల ఆయనకున్న గౌరవం, ఉద్యోగుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, ఉద్యోగుల పట్ల ఆయనకున్నటువంటి అభిమానం, ఇవన్నీ కూడా గతంలోనే స్వయంగా ఆయన నోటితో ఆయన అన్న మాటలు మనం విన్నాం. రైట్, ఈరోజు ఉద్యోగులకి జీతాల్లో కోత పెడతారట. అంటే పెట్టే ఆలోచనలో ఉన్నారని అర్థమవుతోంది. పెట్టాలి అన్నది వాళ్ళ ఆలోచన. తరువాత అసలైంది ఏంటంటే సంక్షేమ పథకాల ఎత్తివేత. మరి చేసిన అప్పులన్నీ ఎట్టిపోతున్నాయి? నిన్న 4,600 కోట్ల రూపాయలు అప్పు చేశారు. నిన్న ఒక్కరోజు అప్పుతో 10 మెడికల్ కాలేజీలను గవర్నమెంటే నిర్మించవచ్చు, పూర్తి చేయొచ్చు. నిన్న ఒక్కరోజు చేసినటువంటి అప్పుతో అసలు రాష్ట్రంలో నెత్తిన పైన ఉన్నటువంటి అప్పుల బండ ఏ రకంగా ఉందనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం ప్లీజ్.
ఎస్, నారావారి ఆర్థిక విధ్వంసం ఒకసారి చూడండి సార్. బడ్జెట్ అప్పు 1,98,564 కోట్లు. ఇది బడ్జెట్ పరిధిలో మనం చేసుకున్నటువంటి అప్పు. ఏది ఆర్బీఐ దగ్గర క్యూలో నిల్చొని మంగళవారం రోజు మనం చేయి చాచి తెచ్చుకున్నటువంటి అప్పు అనుకుందాం. ఇది ఎల్లో మీడియా భాషలో చెప్పాలంటే, మన భాష అది కాదు కాబట్టి బడ్జెట్ అప్పు అని నేను చెప్తున్నా. నెక్స్ట్ బడ్జెటేతర అప్పు అంటే ఎల్లో మీడియా భాషలో చెప్పాలంటే అడ్డదారిలో తెస్తున్నటువంటి అప్పు, దొడ్డిదారిలో తెస్తున్నటువంటి అప్పు, దొంగతనంగా తెస్తున్నటువంటి అప్పు వాళ్ళు చెప్పే భాష. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వాడిన భాష ఇదే కాబట్టి వాళ్ళకు అర్థమవుతుందని అదే భాషలో చెప్తున్నా. బడ్జెటేతర అప్పు వివిధ కార్పొరేషన్ల పేరుతో అడ్డదారిలో తెచ్చిన అప్పే 1,10,704 కోట్లు సార్. ఇక అమరావతి అప్పు మన నెత్తిన మరొకటి ఉంది కదా, ఆ అప్పు ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. 47,387 కోట్లు అంట ఇప్పటికి. నెక్స్ట్ మొత్తం అప్పు ఎంత అయిందంటే 3,56,655 కోట్లు సార్. ఓన్లీ అమరావతి ముప్పు మాత్రమే ఒక్కసారి చూద్దాం ఎంతుందో. ఈ 3,56,000 కోట్లు ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పు మా చంద్రబాబు నాయుడు గారు తన విజన్తో కేవలం 23 నెలల్లోనే చేశారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ ప్రపంచ బ్యాంకు ఏడీబీ 15,000 కోట్లు, హడ్కో 11,000 కోట్లు, ఎన్ఏబిఎఫ్ఐడి 7,500 కోట్లు, నాబార్డ్ 7,387 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ 5,000 కోట్లు, ఏపీపీఎఫ్సిఎల్ 1,500 కోట్లు. మొత్తం ఎంత అయిందయ్యా అంటే అమరావతి ముప్పు 47,387 కోట్లయింది ఇప్పటికీ. అసలు వీళ్ళు చేస్తున్నటువంటి అప్పు లెక్క ఒక్కసారి చూద్దాం సార్. ఓవరాల్గా నెలకి ఎంత చేస్తున్నారు, ఒక రోజుకి ఎంత అప్పు చేస్తున్నారు, ఒక వారానికి ఎంత అప్పు చేస్తున్నారు ఒకసారి స్క్రీన్ పైన వేయండి. ఎస్, అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ సార్. 23 నెలల్లో మనం చేసినటువంటి అప్పు, మన చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు ఎంతయ్యా అంటే 3,56,655 కోట్లు సార్. కేవలం 23 నెలల్లో చేసిన అప్పు. నెలకు చేస్తున్న అప్పు ఎంతో తెలుసా సార్? 15,506 కోట్లు ఒక నెలకు చేస్తున్న అప్పు. రాష్ట్రం సొంత ఆదాయం ఎటుపోతుందో ఎవరికి తెలియదు. రోజుకు చేస్తున్న అప్పు ఎంతో తెలుసా? 516 కోట్లు. ఈ ఒక్క రోజు ఈ ప్రభుత్వం నడవడానికి 516 కోట్లు కావాలి సార్. ఒక రోజు నడవడానికి. ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ప్రతిరోజు 516 కోట్ల లెక్కన అప్పు చేస్తూనే ఉన్నారు ప్రతిరోజు. అంటే గంటకి ఎంత చేస్తున్నారని లెక్క తీస్తే 21 కోట్లు చేస్తున్నారు. ఈవినింగ్ 7 to 8 మనం నిర్వహించేటటువంటి బిగ్ క్వశ్చన్ 1 గంట పాటు నడుస్తుంది. ఈ 1 గంటలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పు ఎంతో తెలుసా? 21 కోట్లు. నిమిషానికి చేస్తున్న అప్పు 35 లక్షలు. ఈ పై నుంచి ఇదంతా కిందికి చదువుకోవడానికి రావడానికి నాకు 1 నిమిషం పట్టింది. ఈ నిమిషంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు 35 లక్షలు. 1 నిమిషానికి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని నడపాలంటే 35 లక్షల అప్పులు తీసుకురావాలి. ఈ పరిస్థితుల నేపథ్యంలో అసలు సంక్షేమ పథకాలు ఉంటాయా? ఉద్యోగులకు వాళ్ళ హామీలు నెరవేర్చి వాళ్ళకి ఏదైతే ఇస్తామన్నారో గత ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అవేమన్నా నెరవేరుస్తారా, లేకపోతే ఉన్న జీతాల్లోనే కోతలు పెడతారా? పరిస్థితి ఇంత అప్పు తీసుకొస్తున్నారు. చూస్తే హిమాచల్ ప్రదేశ్తో పోలుస్తున్నారు. ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టారంట హిమాచల్ ప్రదేశ్లో. పెద్ద వార్తేసి ఆంధ్రప్రదేశ్కు ఈ హిమాచల్ ప్రదేశ్కు పెద్ద తేడా లేదు, ఇక్కడ కూడా ఒక 20 నుంచి 30% కోత పెట్టేద్దాం అన్నట్టుగా కోత పెడుతూ రాతలు రాశారు ఈరోజు. నాకు ఒక అనుమానం వస్తుందండి ఇదంతా చూస్తూ ఉంటే. అసలు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలిస్తున్నాడా లేకపోతే ఎల్లో మీడియా పాలిస్తుందా అనేది నాకు ఒక అనుమానం వస్తూ ఉంది. కరెక్ట్గా వచ్చింది. ఎందుకంటే ఎవరికి తెలియకుండానే ఈ న్యూస్ పేపర్లు, ఆ 2 న్యూస్ పేపర్లలో ఇది రావడము, అది దేశంలో ఏదో చిన్న రాష్ట్రంతో, పెద్ద రాష్ట్రంతో పోటీ పడాలి కానీ ఒక చిన్న రాష్ట్రంతో పోటీపడి దాంట్లో 20 నుంచి 30% వాళ్ళు కట్ చేస్తున్నారు శాలరీస్లో. అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే ఆ ముఖ్యమంత్రి గారు మీ చేతులలో ఉన్నాడా లేకపోతే ఏంటనేది ఇక్కడ అందరికీ అనుమానం వస్తూ ఉంది. మీరు ఆ ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో కూడా అలా చెయ్యండి మీరు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెబుతున్నారా? ఈ రోజున మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, అదేవిధంగా పెన్షనర్స్ అంతా కూడా ఈరోజు దీని మీద చాలా డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. అసలు ఏంటి ఈ రాష్ట్రంలో అమరావతి కొత్త క్యాపిటల్ తీసుకొస్తా ఉన్నారు. ఆ క్యాపిటల్ కోసం రోజుకు
అప్పులు చేస్తూ ఉన్నారు. దాదాపు 47,000 కోట్ల రూపాయలు ఈరోజు అప్పులు చేశారు. ఈ అప్పులు చేసి మొత్తం ఈ రోజున మొత్తం చూస్తూ ఉంటే మరి ఏదైతే 23 నెలలు వాళ్ళ కాలం ఉందో కూటమి ప్రభుత్వం కాలం, ఆ ఇప్పుడు కాలంలో మీరు మంచి పాయింట్ చెప్పారు. వీళ్ళు రాసే రాతలను బట్టే ప్రభుత్వం నడుస్తోందని ఒక అనుమానం వచ్చింది కదా. వీళ్ళు రాసిన దాంట్లో ఈరోజు సంక్షేమ పథకాలకి ఇంత ఖర్చు పెట్టేస్తున్నారు, ఉద్యోగులకు అంత ఖర్చు అవుతుందని రాశారు. అమరావతికి 2 లక్షల కోట్లు అవసరమా అని రాయలేదు ఈరోజు. అది రాయరు వాళ్ళు. అసలైన గుదిబండ అదే కదా. వాళ్ళకి కమిషన్ వచ్చేది దాంట్లో నుంచి కదండి. అది దాంట్లో ఎందుకు రాస్తారు? వాళ్ళకు కమిషన్లు, ఉద్యోగులకు వచ్చే జీతాలు, వాళ్ళకు వచ్చే పిఆర్సీల్లో కమిషన్లు రావు కదా. మరి ఇక్కడ కూడా ఆశిస్తున్నారో ఏమో అని అనుమానం మాకు కలుగుతూ ఉంది. ఈరోజు చూస్తూ ఉంటాయి దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఇప్పుడు పెండింగ్ పెట్టుకొని అది ఎప్పుడు ఇవ్వాలనే దాని మీద ఆలోచించకుండా వేరే రాష్ట్రంలో ఇట్లా ఇస్తున్నారు, ఈ రాష్ట్రంలో కూడా ఇలా పోలికలు చేయడం అనేది, పోల్చడం అనేది మరి ఆ పేపర్లో ఎల్లో మీడియా మరి ఎక్కడ పోతుందో మరి వీళ్ళంతా ప్రజల దగ్గర మన్నలు పొందాలా, లేకపోతే వాళ్ళు చదువుతారు కదా ఈ పేపర్లో ఏమనుకుంటారు అనేది ఎక్కడా లేకుండా ఇలాంటిది ఏదో ఉద్యోగుల్ని మోసం చేసేదానికి ప్రేరేపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ వాళ్ళకు ఎడిటర్స్ ఉండాలండి. అసలు ఉద్యోగులు అంటే ఈ రాష్ట్రంలో మొత్తము ఏదైనా ఒక కార్యక్రమం, ఏదైనా ఒక వెల్ఫేర్ స్కీములు కానీ నడిపించాలంటే రథసారులు లాంటి వాళ్ళు ఉద్యోగులు. ప్రభుత్వంలో ఒక భాగం ఉద్యోగస్తులు కూడా. రాధాకృష్ణ గారికి ఉద్యోగుల మీద చాలా కోపము, ఆవేశము, ఆక్రోశము చాలా ఉన్నాయి. మీరు అన్నట్టు చూసాం కదా, మర్చిపోలేదు ఎవరు కూడా. ఆనాడు చంద్రబాబు నాయుడుతో మరి ఈ రాధాకృష్ణ గారు ఏం మాట్లాడారో ఉద్యోగస్తుల గురించి అనేది మర్చిపోలేదు. అవసరమా వాళ్ళకి జీతాలు, అంతంత జీతాలు ఇవ్వడం? అదే అలాంటి మాటలు మాట్లాడినాడు. అవన్నీ ఇప్పుడు మళ్ళా నా నోటితో ఆయన అట్లా ఇప్పుడు అలాగే అదే మూమెంట్లోకి తీసుకొస్తా ఉన్నారు. ఉద్యోగస్తులకు 40,000 కోట్లు రావాలంటే ఏ విధంగా ఇప్పించి మేలు చేద్దాం ఉద్యోగస్తులకు అనేది పేపర్లు చేయాలి. కానీ ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడో చిన్న రాష్ట్రం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన ఉద్యోగులు చాలా ఆక్రోశంతో, ఆవేదనతో, కోపంతో ఉండి ఎన్నికల సమయం కూడా చాలా మంది ఉద్యోగులు కూడా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓటేశారని, వాళ్ళు బయటకు వస్తూ మా తడాకా ఏంటో జగన్మోహన్ రెడ్డికి చూపించామని అన్నారట కదా. ఉద్యోగులు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? ఉద్యోగస్తులు కూడా ఈ రోజు తెలుసుకున్నారండి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 27% అయ్యారు, నేను వస్తే ఇస్తానన్నాడు. దాని ప్రకారంగా ఆయన వచ్చిన వెంటనే ఇవ్వడం జరిగింది. జూలై నెలలో 27% ఇచ్చాడు ఆయన. 2019 అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి. అదే అప్పుడు నేను ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఐఆర్ ఇవ్వమని చెప్పి అడిగితే అంతకుముందు 5% ఇస్తా, 2% ఇస్తా కూరగాయల బేరం చేసి 20% ఇప్పించేదానికి, అది కూడా ఆయన టైం కాదు, రేపు వచ్చే ప్రభుత్వం టైంలో ఇచ్చేటట్టుగా ఒక జీవో ఇచ్చిపోయాడండి. ఓకే, అలాగా అంటే ఆయన ఉద్యోగులకి మరి ఈ రోజున ఉద్యోగస్తులు, పెన్షనర్స్, గ్రహిస్తూ అందరూ కూడా ఈ రోజున మరి దాని మీద డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 27% ఐఆర్ ఇస్తా ఉన్నారు, ఇమీడియట్గా ఇచ్చారు. అయితే ఇప్పుడు మరి వస్తానే ఐఆర్ ఇస్తానన్నాడు, వస్తానే మంచి పిఆర్సీ ఇస్తానన్నాడు. వేసినటువంటి పిఆర్సీ కమిషనర్ మీద ప్రెజర్ చేసి ఆ ప్రభుత్వం వేసినటువంటి కమిషనర్ మా ప్రభుత్వంలో మీరు ఎలా ఉంటారని చెప్పేసి ఆయన ఇంటికి పంపించడం జరిగింది. ఆయన తర్వాత ఇంకో మరి ఈ ప్రభుత్వం ఎవరైనా కమిషనర్ నియమించాలి కదా, ఆయన స్థానంలో రాజ్యాంగబద్ధమా, చట్టబద్ధం? అది ఖచ్చితంగా మరి 5 ఏళ్లకు ఒకసారి పిఆర్సీ ఇవ్వాల్సి. మరి ఆ చట్టాన్నో రాజ్యాంగమో మరి మీకే తెలియదు. దాదాపు 3 సంవత్సరాలు సర్వీస్ ఏదో ఉంటాయి కదా మీకు. ఖచ్చితంగా అదొక లేకపోతే దాన్ని ఉల్లంఘించినట్టే కదా. ఖచ్చితంగా ఉల్లంఘించినట్టే. ఖచ్చితంగా 5 ఏళ్లకు ఒకసారి పిఆర్సీని అమలు చేయాలా. మరి అది 1/7/2023 నుంచి డ్యూ ఉంది. దాని ప్రకారంగా ఇంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పే రివిజన్ కమిషనర్ గారిని అపాయింట్ చేశారు. అపాయింట్ చేసిన కమిషనర్ని ఈయన వచ్చిన తర్వాత బలవంతంగా రాజీనామా చేయించారు. రాజీనామా చేయించిన తర్వాత వేరే కమిషన్ ఏర్పాటు చేసి మాకు రిపోర్ట్ తెప్పించి మాకు ఐఆర్ ఇచ్చాడా, పిఆర్సీని ఇంప్లిమెంట్ చేశాడా అని చెప్పి మేము చూస్తూ ఉంటే దాదాపు ఇప్పటికే మరి 23 నెలలు గడిచిపోయింది. మరి మొత్తం పిఆర్సీ ఆ పీరియడ్ ఏదైతే ఉందో 3 సంవత్సరాలుగా వస్తూ ఉందండి. రేపు 7 నెల 1/7కి 3 సంవత్సరాలు దాటిపోతుంది. అంటే మాకు వేసినప్పటి నుంచి అప్పటి నుంచి మాకు రావాల్సింది దాని యొక్క అరియర్స్. ఎంత లేట్ అయ్యే కొద్దీ దాని అరియర్స్ మేము ఉద్యోగస్తులు లాస్ట్ కమిషన్ వేసి, కమిషన్ ఎంప్లాయీస్ తో మాట్లాడి అన్ని వాళ్ళు చూసుకొని నివేదిక ఇచ్చి ఆ నివేదికను ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? దాదాపు 2 సంవత్సరాలు ఈజీగా అయితే. ఈ టర్మ్ ముగిసిపోయినట్టేనా? చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏముందంటే ఏదో ఎన్నికల దాకా దీన్ని లాక్కుని పోయి ఏదో చేయాలనేటువంటి ఉద్దేశం ఏదో ఉన్నట్టుగా అనిపిస్తాను తప్ప ఉద్యోగస్తులు ఎవరు
ఎవరు కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించేదానికి ఈ రోజున అన్ని ఉద్యోగ సంఘాలు కూడా రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి. ఏమొస్తారు సార్, ఆయన వెంకటరామరెడ్డిని డిస్మిస్ చేసి పడేశారు, ధైర్యంగా వస్తారు ఇప్పుడు ఎంప్లాయీస్? అదే ఉంది ఇప్పుడు. ఉద్యోగ నాయకులంతా కూడా ఈ రోజున ముఖ్యమంత్రి గారు డిస్మిస్ చేసింది ఒక సెక్రటరియట్ ఎంప్లాయీస్ ఫార్మర్ లీడరు, అదేవిధంగా యొక్క ఫెడరేషన్ చైర్మన్ అయినటువంటి వెంకటరామరెడ్డి గారిని డిస్మిస్ చేశారు. అయితే మిగతా నాయకుల్ని కూడా మరి మీకు ఇలా చేస్తామని భయపెట్టడానికి చేశారా ఏంటి అనేది కూడా ఈ రోజున అనుమానం కలుగుతోంది. అందరూ గ్రహించాలి ఉద్యోగ సంఘ నాయకులు కూడా ఈ రోజున. రైట్. ప్రసాద్ గారు, రాష్ట్రాలని నెత్తిన అప్పుల బండ అంటూ 20 నుంచి 30% వరకు ఎక్కడ హిమాచల్ ప్రదేశ్లో అంట. హిమాచల్ ఉద్యోగులు కోత పెట్టారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా హిమాచల్ ప్రదేశ్ లాగా అయిపోయింది, ఇక్కడ కూడా కోతలు పెట్టాలి, సంక్షేమ పథకాలు ఎత్తేయాలి అంటున్నారు. రాష్ట్రానికి ఒక సొంత ఆదాయం ఉంటుంది సార్, ఇది కాకుండా అప్పుల రూపంలో ఒక 3,56,000 కోట్లు 22 నెలల్లో చేశారు సార్. మరి ఈ కోతలేంటి, వాతలేంటి, చంద్రబాబు నాయుడు చెప్పిన సంపద సృష్టి ఏంటి? ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే సార్. ఈశ్వర్ గారు ఒక విషయం చెప్తాను. శల్య సారథ్యంతో చంద్రబాబు నాయుడు గారిని తిప్పలు పెడుతున్న ఈ తపేలా ఛానళ్ళు, ఈ బుర్ర తక్కువ పొగడి పేపర్లు, వీళ్ళకి తలా తోక ఉండదు, బుద్ధి జ్ఞానం ఉండదు. దేశంలో ఉన్న వాటితో దీన్ని కంపేర్ చేస్తూ రాస్తున్నారంటే వీళ్ళు ఎంత తెలివి తక్కువ ఎవర్స్ బ్యాచో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ప్రాథమిక అవగాహన. ఇప్పుడు ఉదాహరణకి నాకో మీకో లేదంటే అర్థం ఉంది, కానీ చంద్రబాబు గారికి లేకుండా ఎలా ఉంటుంది? 14లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన టెన్యూర్లో 89.7% జీతభత్యాలు ఇచ్చాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కరోనా తర్వాత ఆయన సంక్షేమ పథకాలు ఇవన్నీ చేసినా 111% జీతభత్యాలు ఇచ్చాడు. ఈ రెండు కొంచెం కంపేర్ చేసుకోమనండి. తర్వాత ఇంట్లో ముసలావిడ కూడా బటన్ నొక్కేస్తుంది, ఇన్ని కబుర్లు చెప్పినా ఈ ముసలాయన ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నాడు సంక్షేమాలకి? ఎందుకంటే మీకు మళ్ళీ చెప్తా సార్, ప్రజా రంజక పాలన, ప్రజా సంక్షేమం, తర్వాత జీతభత్యాలు, ఇవన్నీ కామన్ ప్రియాంబుల్ ఫర్ ఎనీ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి. ఇందులో మీకు ఒకటే మాట చెప్తాను, సంక్షేమాలు ఎగ్జిస్టింగ్. ఇప్పుడు మీరే స్టాలిన్ అంత గొప్పలు కాదు మీరు. ఆ స్టాలిన్ అయితే ఏఐడిఎంకే అమ్మ ప్రవేశపెట్టిన పథకాలను కంటిన్యూ చేస్తూ తన గవర్నమెంట్లో నడిపించుకున్న విధానం అంత మా ఇది లేదు. ఎందుకంటే నిన్న తమిళనాడు వెళ్ళి ఈయన మాట్లాడిన మాటలు గతంలో కాంగ్రెస్లో చట్టపట్ట వేసుకుని స్టాలిన్ గురించి మాట్లాడినవి అన్ని కాంట్రడిక్షనే. ఈయన నాకు తెలిసి గజనీ సినిమా రోజు చూపిస్తున్నట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి, అన్ని మర్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు టాటూలు గట్రా వేయించి చూపించాలి ఆయనకి, సార్ ఇలా అవుతుంది సార్ ఇలా ఏంటి చూసుకోండి అని. వాస్తవం మీరు జాగ్రత్తగా గమనిస్తే సార్, ఇవాళ మీకు ఈ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్తో ఈ పనికిమాలిన కిరసాయలు అమ్ముకునే బుర్ర తక్కువ సన్నాసి గారి కంపారిజన్స్ ఇచ్చాడంటే ఆల్రెడీ ఒక మ్యాప్ ఇచ్చాడని అర్థం. ఎంప్లాయీస్ మీద వాడికి ఉన్నంత ఆక్రందన కడుపు మాట ఇంకెవరికి లేదు. వాడి పాత ఇంటర్వ్యూలు మీ దగ్గర ఎందుకు, ఆ క్లిప్పింగ్లు ఎందుకు మొహమాట పెట్టి మీకు ఆ పనికిమాల ఎప్పటికప్పుడు ప్రజలను ప్రశ్నించండి. ఈయన కూడా మొహమాట పడ్డ డేట్ నాకు అర్థం కాలేదు. ఎక్కడికక్కడ తోలు తీయడం మానేసి మీరు పదాలు ఎందుకు పలకడం అని వాడు పలికినప్పుడు బ్లర్ చేయండి. అరే ఈ పనికిమాల అదే ఇంత దైద్యంగా మాట్లాడండి. ఒక్కటి మాత్రం చెప్తాను ఈశ్వర్ గారు, ఈడు చేసిన దాష్టికానికి అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్, అంటే సంక్షేమాలని భ్రష్టు పట్టించినందుకు ప్రజలు, తర్వాత ప్రజల సంక్షేమానికి ఒక కార్యాచరణ రచించే ఎంప్లాయీస్, వీళ్ళిద్దరు నోట్లో మట్టి కొట్టినాడు. అంటే ఈ పొర తక్కువ కిరసనాలు అమ్ముకున్నాడు. ఇప్పుడు ఆయన ముసలోడు చచ్చిపోయాడు కాబట్టి ఆ పచ్చళ్ళు అమ్ముకున్నాడు. ఇప్పుడు ఉన్నవాడికి అట్లా అంత దూషించి మాట్లాడాలా? ఆడు దూషించగలేదు. మనం ఏమైనా వాడే డిఫరెంట్ ప్లానెట్ మీద రాలేదు కదా, నేను ఇదే ప్లానెట్ మీదకి వచ్చాను కదా, అలాగే నాకేం ఆడుతూ లొసుగులు లేవు. మీకేమైనా ఉంటే మీరు తేల్చుకోండి, నాకేం లేదు. ఒకటే ఒక మాట చెప్తా, వాడు ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకి తర్వాత జర్నలిజం విలువలకి పణంగా గాలికి వదిలేసాడు. ఇష్టారాజ్యంగా నాటకాలు ఆడితే నో కాంప్రమైజ్. అది ఎవడైనా ఒకటే ఒళ్ళు దగ్గర పెట్టి జర్నలిజానికి గురు సమానమైన స్థాయి, గత డిబేట్లో కూడా చెప్పాను నేను. ఆ స్థాయి ఉన్నోడు దిగజారిపోతే ఎక్కడ వాడిని అక్కడ శిక్షించాలి. నేను ఉదాహరణకు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్న మాస్టర్లను ప్రజలు ఎంటబెడితే అంటున్నట్లేదు, అలా ఈ పనికిమాలకు కూడా జరిగితేనే నోరు మూసుకుని ఉంటారు. మన దరిద్రానికి ఈ పగడి పేపర్లు 2 తప్ప ఇంకేమీ లేని స్థానంలో వాళ్ళు రామారావు గారు లాంటి వ్యక్తినే వ్యక్తిత్వ హనంతో కాపాడుకుని వచ్చారు చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు కూడా అదే వ్యక్తిత్వ హనాలు మీరు జాగ్రత్తగా గమనించండి. అదే అతీతం కాదు. ఎంతసేపు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద పడేయడం, ఆడవాళ్ళ మీద పడేసిన ఏమంటారు? నేను అనలేండి, టెన్షన్ పడకండి. సో నేను డెకరం మెయింటైన్ చేస్తాను. ఆ దిగజారు రాజకీయాలు ఆ పనికిమాల ఏదో చేస్తున్నప్పుడు మనం దిగజారవలసిన అవసరం లేనప్పుడు అక్కడికి వేలెత్తి ఎక్కడికక్కడిగా చెక్మేట్లు పెడితేనే కానీ పనులు. తర్వాత మీరు ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్తో కంపేర్ చేస్తూ జీతభత్యాలు కట్ చేస్తాం, మరి సంపద సృష్టిస్తారని చెప్పి పకోడీ కబురు చెప్పినప్పుడు ఈ 3,57,000 కోట్లు మీరు కొసరి రాయలేదే. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఎందుకు సృష్టించలేకపోయారు అని రాయలేదు. అమరావతి అంశాన్ని అసలు టచ్ చేయలేదు. 2 లక్షల కోట్లు అమరావతి. ఇప్పుడు మనకు చిన్నప్పుడు మనకి పాత నోట్స్లు నాకు సిఐసిడబ్ల్యూలో సజెస్టెడ్ ఆన్సర్స్ ఉండేవి, రెఫర్ చేయమని ఒకసారి చెప్పారు ఎగ్జామ్స్ ముందుకి. అలా సంపద ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర ఖజానాకి ఎలా తీసుకొచ్చాడో ఈజ్ అ కేస్ స్టడీ. సో ఈ కేస్ స్టడీలో ఈయనకున్న అనుభవాన్ని రంగరించి ముందుకెళ్తే సంపద ఆటోమేటిక్గా సృష్టించబడుతుంది.
ప్రతిరోజు గుడ్డోళ్ళ తడుకుని రూపాయి రాలేదు రూపాయి పోలేదని చెప్పి పై వాళ్ళ కేసుతో మీటింగ్ పెట్టి అప్పుడు బుగ్గన గారిని ప్రతి మంగళవారం ఉన్నప్పుడు ఒక మంగళవారం నువ్వు రాష్ట్ర ఆరోగ్య స్థితి మీద కేటాయించలేకపోతున్నావు అంటే మంగళవారం కబుర్లు మాకెందుకు? రైట్. ఒక మంగళవారం అప్పు దగ్గర 5,000 కోట్లు అండి. 5,000 కోట్లతో 10 హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది. సో ఈ మంగళవారం కబుర్లు చెప్పడం రావట్లేదు, మంగళవారం వచ్చి అప్పును కూడా రోజు కేటాయించడం రానప్పుడు ఒక్కరోజు అప్పుతో చేసేయచ్చు కదా, లేకపోతే ఇంకెంత కావాలి సార్? మీకు ఆల్రెడీ మీకు ఒక మాట చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మార్గం, ఒక దానికి ఏమంటారంటే ఆ పాతలో మీకు ఉన్న ముళ్ళులు కంపలు నారాయణలకి ఇప్పుడు కూడా వర్షం పడగానే మళ్ళీ కంపలో నీళ్ళు తోడుకునే కార్యక్రమం పెట్టలే, టక్కమని ఒక పర్మనెంట్ సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో ఒకటి ఇచ్చి చూపించాడు. వీటిలోంచి నీకు ఎప్పుడైతే సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో ముందుకు వెళ్లకుండా ఇంకా లేనిపోయిన ఆబ్లిగేషన్స్ క్రియేట్ చేస్తూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన విధానాలని తప్పుబట్టి ప్రజల్లో ఏదో బదనాం చేసే కార్యక్రమం తప్ప నీ దగ్గర కార్యాచరణ ఏదంటే దగ్గర 2 నెలలు అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, 23 నెలల పొద్దులో పూర్వకొంబం అప్పు చేసావు. ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారే నయం కనీసం ధైర్యంగా మేము కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్కి డబ్బులు ఇవ్వాలని చెప్తున్నాం. నాకు ఎలక్షన్లు ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్కి నేను డబ్బులు సప్లై చేస్తారేమో నాకు డౌట్గా ఉంది. అయితే 3,57,000 కోట్లు ఇక్కడ దీనికి రాష్ట్రంలోనూ ₹1 ఖర్చు పెట్టకుండా ఇక్కడున్న పరిస్థితుల్లో దేనికి ఖర్చు పెట్టకుండా జీతబత్యాలకు కూడా తడుకునే పరిస్థితి తీసుకొస్తే నాకు అర్థమే కావట్లే. అసలు హిమాచల్ ప్రదేశ్ టైప్లో 20-30% కోత పెడుతున్నాం అంటే ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్లో బాంబు చెల్లుమని నీళ్ళు కొట్టుకొని బయటికి రమ్మనండి. ఐఆర్ 27% తీసుకున్నప్పుడు ప్రభుత్వం వ్యతిరేకత చూపించారు కదా మీరు, ఓ రోజు నిరసన తీసుకొచ్చి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వెంకటరామరెడ్డిని డిస్మిసా? ఒక ప్రొసీజర్ ఉండదా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తీయడానికి ఏమంటే మీకు తెలియదా ప్రొసీజర్? షోకాజ్ నోటీస్ ఇచ్చారా? డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ అయిందా? ఫ్రాడ్ ఎస్టాబ్లిష్ అయిందా? సస్పెండ్ చేశారా? లేదా జీఏడీకి అటాచ్ చేశారా? ఇవేమీ లేకుండా డిస్మిస్ చేస్తారా? అంటే అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటారా? మరి ఈ పడదానికి అశోక్ బాబు గారు రాజీనామా చేసి లేడు, లేకపోతే రిటైర్ అయ్యాడు, వెనక్కి పిలిచి ఇలాంటివి చేయలేరా? పొలిటికల్ వెంజెంట్ వాళ్ళు చేయలేక కూర్చున్నారు అందరూ. దేనికైనా ఒక పద్ధతి పాడు ఉంటారు సార్, ఇది ఎక్కడ నాకు అర్థం కదా. రైట్. రాధాకృష్ణ కూర్చోవడం మాత్రం చాలా బాధాకరంగా ఉంది. రైట్. ఎంప్లాయీస్ విషయంలో రాధాకృష్ణ గారికి ఉన్నటువంటి అపారమైన గౌరవం, భక్తిభావం, ప్రేమ, అభిమానం నిజం అనుకుంటారు మీరు. అలా చెప్పకండి. ఏ పార్టీతో చూపిద్దాం అనుకుంటున్నాను? మీరు ఏమీ లేదని చెప్పండి. చూపిస్తే అర్థం అవుతుంది కదా సార్, వింటే అర్థం అవుతుంది. అక్కడే అక్కడే చేస్తున్నాం. మీరు కూడా ప్లే చేయండి సార్. అంటే పిఆర్సీ మన సెంట్రల్ పిఆర్సీ చెప్పాం కానీ కొంచెం సెంట్రల్ పిఆర్సీనా ఎందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని అందరూ? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది అంతే. రెండు కొడుకులు జీతాలు ఇవ్వడానికి జనరల్ ట్యాక్స్లు కట్టేది. మీరు చెప్పింది అన్నీ కరెక్ట్. అంటే పిఆర్సీ మన సెంట్రల్ పిఆర్సీ చెప్పాం కానీ కొంచెం సెంట్రల్ పిఆర్సీనా ఎందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని అందరూ? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది అంతే. రెండు కొడుకులు జీతాలు ఇవ్వడానికి జనరల్ ట్యాక్స్లు కట్టేది. మీరు చెప్పింది అన్నీ కరెక్ట్. శేఖర్ రెడ్డి గారు, ఈరోజు 2 దినపత్రికల్లో ఆంధ్రజ్యోతి, ఈనాడు ఏపీ హెచ్పి అని ఒకరు, రాష్ట్రాల నెత్తిన అప్పుల బండా అని ఇంకొకరు ఈ వార్తలు రాయించడం ద్వారా, ఒక ముఖ్య నేత రాయించిన వార్త, ఆ ముఖ్య నేత ఈ వార్తలు రాయించడం ద్వారా ఏం సంకేతాలు రాష్ట్ర ప్రజలకు పంపాలని అనుకున్నారు? నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఆఖరి రాగం పాడేశారు సార్, ఆఖరి రాగం పాడేశారు. ఏదైతే రాధాకృష్ణ గారు మీరు ఇంతకు ముందు వీడియో చేశారు సార్, ఆ ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాట ఏదైతే, వాళ్ళకి మొదటి నుంచి కూడా ఉద్యోగస్తులకి డిఏలు ఇవ్వడానికి కానీ, పిఆర్స్ ఇవ్వడానికి కానీ, పిఆర్స్ కన్నా ముందు ఇచ్చి ఐఆర్ ఇవ్వడానికి కానీ, అరియర్స్ అయితే సరెండర్ లీవ్స్ ఇవ్వడానికి కానీ, వేటికి కూడా తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారి కానీ, తన చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ అనుకూలం కాదు, ఉద్యోగులకు వ్యతిరేకం అనేది మనం చాలా సందర్భాల్లో చూసాం, మళ్ళీ చూస్తున్నాం సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 1-2 నెలల లోపలే 27% ఐఆర్ ఇవ్వడమే కాకుండా, చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ పెట్టిపోయినటువంటి 2 డిఏలు ఇవ్వడమే కాకుండా, సో పిఆర్సీ కమిషన్ వేసి పిఆర్సీని కూడా అమలు చేస్తే, ఈ రోజు పేపర్ లో ఒక వార్త, దాంట్లోనే ఒక వార్త వచ్చింది సార్, ఏపీ హెచ్పి అనే దాంట్లో సెకండ్ పేపర్ సార్, కంటిన్యూస్ పేపర్ లో ఒక వార్త వచ్చింది సార్. ఏమొచ్చిందంటే సెకండ్ కంటిన్యూస్ లో 2021లో సిఎస్ గా ఉన్న సమీర్ శర్మ అప్పటి సీఎం జగన్ కు దీనిపై ఒక నివేదిక ఇచ్చాడు. కొత్తగా పిఆర్సీ అమలు చేస్తే మరో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని, అన్ని కలుపుకొని ఉద్యోగులకు జీతాలు పెన్షన్లకి 78,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని, ప్రభుత్వం మొత్తం ఖర్చులో జీతాలు పెన్షన్ల వాటా ఏపీలోనే అత్యధికమని సమీర్ శర్మ నివేదికలో తెలిపారు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదని సార్. అంటే ఉద్యోగులకి ఐఆర్ ఇవ్వాలి, పిఆర్సీ అమలు చేయాలని మాట్లాడేది వీళ్ళే. అవును, వాళ్ళ ప్రతిపక్షంలో ఉంటే సార్, అవును, వాళ్ళ అధికారంలో ఉంటే ఉద్యోగులకు ఐఆర్ పిఆర్సీ
పిఆర్సీ కమిషన్ వేయటం వల్ల రాష్ట్ర ఖజానా దెబ్బతింటుంది, రెవెన్యూ వ్యయం పెరుగుతుంది, తిరిగి రాని దాని మీద ఖర్చు పెట్టొద్దు, జీతాలు పెన్షన్లు మనకు వచ్చే ఆదాయం కంటే ఎక్కువైపోతే రాష్ట్రం దివాలా తీస్తుంది, దానికి ఉదాహరణే ఏపీహెచ్పి అని చెప్పి రాశారు సార్. మరి హిమాచల్ ప్రదేశ్ లో ఆ విధంగా కోతలు పెట్టినప్పుడు, హిమాచల్ ప్రదేశ్లో 20 నుంచి 30% ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టినప్పుడు ఆ రాష్ట్రంలాగే ఆంధ్రప్రదేశ్ కూడా తయారవ్వకూడదు అని అనుకుంటే కోతలు పెట్టాలన్నదే కదా ఉద్దేశం, పెడితే మంచిదనే కదా. సార్ ఇప్పుడు విషయం సార్, ఇక్కడ వాళ్ళ చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా నేరుగా చేయరు సార్. ముందుగా ఈ పత్రికల్లో ఈ అదే విధంగా టీవీ ఛానల్స్ లో టీజర్ వదులుతారు సార్. టీజర్ ట్రైలర్ వదిలిన తర్వాత మళ్ళీ ఆయన నిర్ణయం తీసుకుంటారు సార్. ఇప్పుడు ఏమైందంటే దాదాపుగా 2 సంవత్సరాలు దాటిపోయింది. 3వ బడ్జెట్ కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు సార్. 3వ బడ్జెట్ లో కూడా ఉద్యోగులకి ఐఆర్ గురించి కానీ పిఆర్సీ కమిషన్ గురించి కానీ దేని గురించి ఊసేలేదు, ప్రస్తావనే లేదు. దాని గురించి అడుగుతున్నటువంటి కాకర్ల వెంకటరామరెడ్డి గారిని నేరుగా డిస్మిస్ చేసి పడేశారు. సో ఇప్పుడు ఉద్యోగులందరూ సార్ ఆశా అంగన్వాడీ వర్కర్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని సచివాలయం ఎంప్లాయీస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఏదైతే పై స్థాయిలో ఉద్యోగుల వరకు అందరూ కూడా మాకు ఐఆర్ ఇవ్వలేదు, పిఆర్సీ కమిషన్ గురించి కనీసం ఊసే లేదు అని చెప్పి రోడ్డు ఎక్కే పరిస్థితి, ఉపాధ్యాయ సంఘాలు కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి. కాబట్టి ఎలా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. సో మీకు ఇస్తే రాష్ట్రం దివాలా తీసిపోతుంది, తీసే పరిస్థితి కాదు. హిమాచల్ కంటే ఘోరంగా ఉంది రాష్ట్ర పరిస్థితి, రాష్ట్రం నడవదు అని చెప్పి వాళ్ళని ముందుగా ప్రిపేర్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ టీజర్ వదిలేరు సార్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని వెన్నుపోటు పడవడానికే ఈ టీజర్ వదిలేరు సార్. సో 3 సంవత్సరాలు వెన్నుపోటు తప్పదా? ఖచ్చితంగా జరుగుతుందంటారా? ఖచ్చితంగా జరుగుతుంది. ఉద్యోగులంతా ఉద్యోగులు అలా చేతులు కట్టుకొని కూర్చుంటారా? ఎన్నికలకు ముందు సార్ కాదు సార్, ఉద్యోగులు ఏమన్నా చేతులు కట్టుకొని కూర్చుంటారా ఏంటి సార్? ఎన్నికల ముందు వరకు ఇలాగే నడిపిస్తారు సార్. ఎన్నికల ముందు ఏదైతే ఒక ఐఆర్ ఇస్తారు సార్, ఆ ఐఆర్ కూడా వచ్చే గవర్నమెంట్ వాళ్ళు చెల్లించేలాగా క్లాస్ పెట్టి జీవో వదులుతారు సార్. చూస్తూ ఉండండి మీరు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. సార్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ గాని ఈనాడు కిరణ్ గారిని కానీ నేను అడుగుతా ఉన్నాను సార్. సో మీరు ఇలా రాశారు బానే ఉంది, మరి సంపద సృష్టి ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టికర్త కదా, సృష్టించిన సంపద ఏది? అప్పులు చేయడు కదా. మరి 3,56,655 కోట్ల రూపాయల అప్పులు ఎందుకు తెచ్చారు నేను అడుగుతున్నాను సార్. సో ఆర్థిక విధ్వంసం అంటే ఇదే సార్. నిజంగా ఎక్కడ చూసినా అవినీతి దుబారా పరాకాష్ఠకు చేరాయి సార్. కరువు పన్నుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అమరావతి పనుల వరకు అవినీతి దుబారా విచ్చలవిడిగా పెరిగిపోయింది సార్. దోచుకొని పంచుకొని తింటా ఉన్నారు పంది కుక్కులు తిన్నట్టు. సో ఇందులో ఎలాంటి నిస్సందేహం సార్. రోడ్లేసామని ఓదరు కొట్టారు సార్. మొన్న మనం చూసాం సార్, చేత్తో ఇట్లా లేపితే రోడ్లు వేశారు సార్. అంగుళం రోడ్డు వేసి 4 అంగుళాలకి బిల్లులు పెట్టుకొని తినేశారు సార్. ఇక అమరావతిలో అయితే 4,000 రూపాయలతో పోయేదానికి 14,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి డబ్బులు వేసుకొని ప్రజా సంపదని అప్పులు తీసుకొచ్చిన డబ్బును సార్ 3,56,556 కోట్ల అప్పు తీసుకొచ్చి ఇలా పంచుకొని తింటా ఉన్నారు సార్. ఇక ప్రజలకు మాత్రం ₹1 కూడా లబ్ధి నేరుగా చెందట్లేదు సార్. వీళ్ళ తెలుగు తమ్ముళ్ళు వీళ్ళు మాత్రం దోచుకొని తింటా ఉన్నారు సార్. గోకులం షెడ్లు వేసామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు సార్. భలే కామెడీ అనిపించింది. గ్రామాల్లోకి వెళ్తే గోకులం షెడ్లలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు ట్రాక్టర్లు పెట్టుకోవడానికి కార్లు పార్కింగ్ పెట్టుకోవడానికి ఉపయోగిస్తున్నారు సార్. ఇక నీటి తొట్టులు అన్నారు సార్. కాలు తట్టంటే పడిపోయే నీటి తొట్టెలు సార్. ఏ నీటి తొట్టెలో ఏ పశువు నీళ్లు తాగుతుందో ఈ రోజు ఏడా కనిపించే పరిస్థితి లేదు సార్. వేల కోట్ల రూపాయల ప్రజాధనం పంది కుక్కులా తినేశారు సార్. ఇక మా నెల్లూరులో సార్ మొన్నే మేము చూసాం సార్, 12,000కు ఒక చెట్టు సార్. 12,000 రూపాయలతో ఒక చెట్టు. ఎండాకాలం బుద్ధున్నోడు ఎవడన్నా చెట్లు నాటుతాడా సార్? ఎండాకాలం చెట్టు బతుకుతుందా? ఆ నాటిన చెట్లన్నీ చచ్చిపోయినాయి. మళ్ళీ ఆ నాటిన చెట్లు కూడా చచ్చిపోయినాయి సార్. 12,000 రూపాయలు పెట్టి ఓ చెట్టు నాటితే ఆ నాటిన చెట్లు చచ్చిపోయాయి. 12,000 స్వాహ, చెట్టు స్వాహ, 2 పోయినాయి సార్. ఇక్కడ ఎంత దుర్మార్గంగా నడుస్తా ఉంది సార్. ఇక విద్యా వైద్యం గురించి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రాశాడు సార్. దీని గురించి మనం మాట్లాడాలి సార్. విద్యా వైద్యం మాట ఏంటి? ప్రమాణాలతో కూడిన విద్య, ఉత్తమ వైద్యం, పేదల బతుకు మార్చమని సార్. నిజంగా విద్యా వైద్యం తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది అధికారంలో ఉన్నప్పుడు? నాడు నేడు ద్వారా స్కూళ్లు బాగు చేసినటువంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. నాడు నేడు ద్వారా ఆసుపత్రులు బాగు చేసినటువంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క స్కూల్ గానీ ఒక్క ఆసుపత్రి గానీ బాగు చేశారా? కొత్త మెడికల్ కాలేజ్ కట్టారా? ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా? ఆరోగ్యశ్రీ ఉందా సార్? ఆరోగ్యశ్రీ లేక ప్రజలు హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేకపోతే ఇది ఈ రోజే ఆంధ్రజ్యోతిలో ఇంకో వార్త వచ్చింది సార్. ఇది చూడాలి, ఖచ్చితంగా తెలియాలి సార్. సర్జరీ చేసేది ఎలా? లేదంట, మందులు లేదు, సర్జరీ చెప్పండి లేదు, ఆ ఎక్విప్మెంట్ లేదంట. సార్ మెడికల్ బడ్జెట్ 60% తగ్గించి
మెడికల్ బడ్జెట్ 60% తగ్గించు సార్. ఏదైతే కర్నూలు, ఒంగోలు, శ్రీకాకుళం, కాకినాడ ఈ ఆసుపత్రుల్లో సార్ సర్జరీ చేయాలంటే ఎక్విప్మెంట్స్ లేవండి సార్. ఏపీఎంఎస్ఐడిసి నుంచి డబ్బులు ఇవ్వాల. సరే వాళ్ళకి కనీసం ఎంత దుర్మార్గం ఉంటుంది సార్. డీసెంట్రలైజ్డ్ ఫండ్స్ అని చెప్పేసి దీనికి ఉంటుంది సార్. ఆ డీసెంట్రలైజ్డ్ ఫండ్స్ కూడా రద్దు చేశారు సార్, 20 నుంచి 30 కోట్లు. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు, సర్జరీకి ఏదైతే ఎక్విప్మెంట్ లేడు, బెడ్లు లేవు, సిబ్బంది లేరు. మరి ఏదైనా రోగం వచ్చి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దామంటే ఆరోగ్యశ్రీ లేదు. మరి తెచ్చిన అప్పులన్నీ ఏం చేస్తున్నారు? మీరు మీ పార్టీ ఒక పని చేయాలి. మీ పార్టీ ఆరోగ్యశ్రీ ఆగిపోయినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి మరణాల సంఖ్య తీయాలి. వైద్యం అందక ఎంతమంది చనిపోతున్నారన్న విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేయాలి. ఏంటంటే ఈ రోజు ఆంధ్రజ్యోతిలో రాశారు మీరు చెప్పినట్టుగా, ఆరోగ్యశ్రీ ఆగిపోవడం వల్ల ఎన్ని జీవితాలు ఆరిపోయాయో ఒకటి. రెండోది, ఈరోజు ఆపరేషన్ చేయడానికి ఎక్విప్మెంట్ లేదు హాస్పిటల్స్లో, ఆపరేషన్లు ఆగిపోతున్నాయి, దానివల్ల ఎన్ని ప్రాణాలు పోయాయి. మందులు లేవు అని రాశారు, వాళ్ళే రాశారు. మందులు లేకపోవడం వల్ల ఎన్ని ప్రాణాలు పోయాయి. ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఆగిపోవడం, హాస్పిటల్స్లో ఎక్విప్మెంట్ లేకపోవడం, మందులు లేకపోవడం వల్ల ఎన్ని ప్రాణాలు పోయాయి అనేది ఒక లెక్క తీయాల్సినటువంటి అవసరం ఉంది. బయట ప్రపంచానికి చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి విజన్. సార్ ఈ రోజు రాసిన దాంట్లోనే బాంబో కన్సల్టెంట్లు సార్ 30,000 మందికి పైగా కన్సల్టెంట్లను పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్పులు తీసుకొచ్చినటువంటి డబ్బులను దోచి పెడతా ఉన్నారు సార్. 30,000 మందికి పైగా. రైట్. ఇంకో పక్క చూస్తే దుబారా విషయం చూస్తే చంద్రబాబు గారికి ఒక స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ హెలికాప్టర్. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ హెలికాప్టర్. చంద్రబాబు నాయుడు గారు తనయుడైనటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ గారికి ఒక స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ హెలికాప్టర్. ఏం చేసిన ఈవెంట్లు 100 కోట్ల రూపాయల ఈవెంట్ల రూపంలో. వీటన్నిటికీ డబ్బులు ఉంటున్నాయి. సూపర్ 6 ఊసే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి చేయూత, ఆసరా, కాపు నేస్తం సార్. కాపులందరూ పవన్ కళ్యాణ్ గారిని ఆయన నేస్తం అనుకొని, కాపులందరూ మా నేస్తం పవన్ కళ్యాణ్ నోటేస్తే ఆయనకు మాత్రం దోస్తీ లభించింది, నేస్తం లభించింది, కానీ కాపులకు నేస్తం లేదు సార్. రైట్. ఇటువైపు సంక్షేమం లేదు, ఒకవైపు అభివృద్ధి లేదు, ఇంకోవైపు ఉద్యోగాలు లేవు, ఇంకోవైపు పరిశ్రమలు లేవు, ఇంకోవైపు అప్పులు మాత్రం కుది బండ. రాష్ట్రం అనేది దేశంలోనే అప్పులు తీసుకురావడంలో టాప్ లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ లాంటి కష్టకాలం ఉన్నా సరే 3,20,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే, 32,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే ఈయన 22 నెలల్లో దాటేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి దానికి లెక్క ఉంది. గ్రామాన స్కూళ్లు, సచివాలయాలు, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు, నాడు నేడు స్కూల్, ఆసుపత్రులు, పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 32 లక్షల ఇళ్ల పట్టాలు కాకుండా గ్రామాన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బుకి లెక్క ఉంది. రైట్. ఎస్ చంద్రశేఖర్ రెడ్డి గారు, ప్రత్యేకంగా ఉద్యోగులపైన ఎందుకంత కక్ష అంటే ఏం చెప్తారు? ఎందుకో మరి ఉద్యోగుల గురించి అంత ఇదిగా రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నిన్న వెంకటరామిరెడ్డి సస్పెన్షన్ దగ్గర నుంచి తీసుకుంటే ఒక హామీ నెరవేర్చకుండా అది అయిన వెంటనే మరుసటి రోజు ఈ వార్త రావడం, ఉద్యోగులపైన ఎందుకంత కక్ష? అంటే ఈ మధ్యకాలంలో ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఈ ఐఆర్ గురించి, పిఆర్సీ గురించి రోడ్డు మీదకి రావడం జరిగింది. అందులో భాగంగానే కొంచెం వెంకటరామిరెడ్డి గారు కూడా మొన్న సండే రోజున కూడా ప్రెస్ మీట్లో గట్టిగా మాట్లాడినట్టున్నాడు. దాన్ని బేస్ చేసుకొని ఇతనిది ఒక ఫైల్ ఏదో ఉంది కదా, ఇతన్ని ఇంటికి పంపించేస్తే పోతుంది కదా, మిగతా వాళ్ళు కూడా భయపడతారనేటువంటి ఉద్దేశంగా చేసినట్టే ఉందే కానీ ఇంతవరకు నేను మరి ఇన్ని ఏళ్ళ నుంచి నేను ఆర్గనైజేషన్లో ఉన్నా, దాదాపు 36 సంవత్సరాలు ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్లో ఉన్నా, ఎప్పుడూ ఒక సంఘ నాయకుడిని ఇలా చేసినటువంటి గవర్నమెంట్ ఎప్పుడూ చేయలే. ఏమన్నా ఏదైనా విషయం అడిగాడంటే ఉద్యోగుల కోసం అడిగాడు, తోటి ఉద్యోగులకు మేలు చేయాలనేటువంటి మీరు చెప్పిన మాటలు నిలబెట్టుకోలేదు. మేము ఇవన్నీ నెరవేర్చాము, అయినా వెంకటరామిరెడ్డి అబద్ధం చెప్పాడు ప్రెస్ ముందుకు వచ్చానంటే ఓకే, అది కూడా కాదు. ఇప్పుడు మీకు చెప్పాలంటే ఆయన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదండి. ఓకే. ఆయన చెప్పింది ఏంది, వచ్చిన తర్వాత నేను ఉద్యోగులంతా కూడా చాలా బాగా చూసుకుంటారని చెప్పాడు. నేను చెప్తున్నాను, ఎన్ని ఎగ్జాంపుల్స్ అంటే అన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. శ్రీశైలంలో ఎమ్మెల్యే ఒక ఫారెస్ట్ అధికారులను కొట్టి వాళ్ళ ఇష్టాన్ని వెహికల్ వేసుకొని పోతే వాళ్ళ మీద ఏమి చర్యలు తీసుకున్నారు, ఇలాంటి చాలా ఉన్నాయి. చాలా దగ్గరలో చాలా మందిని వాళ్ళ ప్రజాప్రతినిధులు, వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు కొడితే కూడా ఎలాంటి యాక్షన్ చేసుకోవాలా, ఆయన అది మర్యాద చేసినట్ట అని చెప్పి నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. నంబర్ 2 వచ్చేసి ఉన్నటువంటి సిపిఎస్ మరి ఏదైతే ఇంతకుముందు మరి గ్యారంటీడ్ పెన్షన్స్ జీపీఎస్ అనేటువంటి రెండింటినీ సమీక్షించి ఆమోదయోగ్యమైనటువంటి ఒక పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామంటే
మరి సిపిఎస్లో ఉన్నటువంటి దాదాపు 2 లక్షల పైన ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా ఏమి ఆశగా ఎదురు చూస్తున్నారంటే అంటే చంద్రబాబు నాయుడు వస్తే మాకు ఖచ్చితంగా ఓపీఎస్లోకి తీసుకెళ్తాడు ఆయన ఎందుకంటే జీపీఎస్ అనేది మన ఇంతకుముందు మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది GPS చాలా మంచి స్కీము. దాన్ని ఈ రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ఫాలో అవుతుంది. 50% guarantee. స్కీమ్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అవును. అదేవిధంగా ఇక్కడ పెడితే దానికంటే కూడా ఇంకా మంచిది ఇస్తాడేమో అనేటువంటి ఆశతో ఈ ఎంప్లాయీస్ అంతా ఓట్లు తెలుగుదేశానికి వేశారండి కూటమికి ఆ రోజున వేసి గెలిపించారు. అయితే GPS లేదు, GPS అయినప్పటి లేదు. నుంచి చూస్తూ ఉన్నారు, ఒక్క మీటింగ్ కూడా దాని మీద పెట్టిన పాపాన పోలేదు. అదేవిధంగా నేను వచ్చిన తర్వాత పిఆర్సీని అమలు చేస్తాను, వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తాను, తర్వాత నేను ఇంతకుముందు ఉన్నటువంటి ఏదైతే అలవెన్సెస్ ఉన్నాయో వాటిని నేను రివ్యూ చేసి ఇంకా పెంచుతానన్నాడండి. రివ్యూ చేసిన పాపాన పోలేదు అలవెన్సెస్. పిఆర్సీ ఉన్న పిఆర్సీని ఇంటికి పంపించాడు, అపాయింటే చేయలేదు. ఐఆర్ అనేది మరి వచ్చిన వెంటనే అంటే ఆయనకు మరి 2 సంవత్సరాలు దాటితే కూడా ఇంకా వచ్చిన వెంటనే కాలేదా? గుర్తుకు రావట్లేదా ఉద్యోగస్తులు? ఇది మోసం చేసినట్టు కాదా ఉద్యోగస్తులు? ఉపాధ్యాయులు ఏమైనా హ్యాపీగా ఉన్నారా? ఎవరు లేరండి. ఉపాధ్యాయులు లేరు, ఉద్యోగస్తులు లేరు, పెన్షనర్స్ లేరు, ప్రతి ఒక్కరు కూడా ఇలా చెప్తాను చూడండి. 1వ తారీఖున ఖచ్చితంగా జీతం ఇస్తానన్నారు, అదన్న అమలు 1వ తారీఖునే జీతాలు ఇస్తామని చెప్పి చెప్పారండి. అది కూడా మేనిఫెస్టోలో పెట్టారు. ఆ పాయింట్ కూడా అవును, ఒక్క నెలలో ఇచ్చారండి జీతాలు. అంతేనా? మిగతా నెలలో పెన్షన్స్ కానీ 1వ తారీఖు నుంచి మొదలు పెడతారు, 12వ తారీఖు దాకా ఇస్తూ ఉంటారు. సెక్రటరియట్ నుంచో కోర్టులో నుంచి ఏదైతే లీగల్ గా కాంప్లికేషన్స్ వస్తాయో వాళ్ళకి ముందు ఇస్తారు, వాళ్ళకి ఇస్తారు. తర్వాత రాని మన టీచర్స్కి కానీ లేకపోతే అదర్ డిపార్ట్మెంట్స్కి కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి కానీ కొన్ని లైబ్రరీ వాళ్ళకైతే నెలలుగా వాళ్ళకు శాలరీస్ పెన్షన్స్ ఇవ్వట్ల. ఇలాగా చాలా ఉద్యోగస్తులకి నెలల తరబడి కూడా వీళ్ళు ఇచ్చుకుంటానే పోతున్నారు జీతాలు. అంటే ఒక్క మాటకు కూడా కట్టుబడలేరు వాళ్ళు. ప్రతిదీ కూడా ఉద్యోగుల్ని మోసం చేశారు. ప్రజలనే కాదు, మొత్తం అన్ని కూడా చెప్పిన మేనిఫెస్టోలో చెప్పినట్టు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏ హామీ కూడా కట్టుబడలేరు. రైట్ సార్, సంక్షేమ పథకాలు ఎత్తేస్తాం, ఉద్యోగుల జీతాల్లో కోతలు పెడతాం, ఇంకా మెడికల్ కాలేజీలు తీసుకెళ్లి పీపీపీలు అమ్మేస్తాం, రోడ్లు కూడా పీపీపీకి ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన పోర్టులు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ అన్నింటిని తీసుకెళ్ళి ప్రైవేట్కి ఇచ్చేద్దాం. ఒక్కటి మాత్రం వదిలిపెట్టాం, అమరావతి. ఇది ఒక గుదిబండలా మారుతోందా రాష్ట్రానికి? 47,500 కోట్లు ఇప్పటి వరకు చేసిన అప్పు ఈ క్షణం వరకు. ఒకటి చెప్పగలను సార్, మీరు ఏవైనా చెప్పినా సరే చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడే వ్యక్తి. మనమే తెలుసుకోలేకపోతాం. ఇన్ని కబుర్లు చెప్పాడు శేఖర్కి, ఇప్పటికే అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఎందుకంటే ఆయన కార్యకర్తల కోసం నీరు చెట్టు పథకం బ్రహ్మాండంగా కనిపెట్టుకున్నాడు. ఫస్ట్ గవర్నమెంట్ రాగానే వచ్చిన మొదటి రోజే ఫస్ట్ ప్రయారిటీ కింద నీరు చెట్టు బిల్లు వాళ్ళకి ఇచ్చుకున్నాడు, జన్మభూమి కమిటీ. జన్మభూమి. అలాగే ఇప్పుడు రాగానే కూడా మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టిన మంచి పథకం ఏదన్నా చెప్పండి అంటే ఆయన కూడా చెప్పడు. ఇది కాదు, అది ఎందుకు ఆయన కూడా చెప్పడు. నీరు చెట్టు గురించి చెప్పరు, జన్మభూమి కమిటీల గురించి కూడా చెప్పడు ఆయన. జన్మభూమి కమిటీలు మా కేసీఆర్ గారు అడ్డుపడతారు, ఆయనే కదా వేసింది. శేఖర్కి ఇంకో మళ్ళీ జ్ఞానోదయం పాయింట్, ఏ కాలంతో సంబంధం లేదు, నా కార్యకర్తలకు డబ్బులు అవసరం ఉంటే చెట్టు ఏంటి రా 12,000, నీళ్ళు ఎట్టండి రా ఇంకో ట్రాక్టర్, మొత్తానికి హ్యాపీగా 15,000. నువ్వు ఇంకా ఎరిపోగలలా అడుగుతూ పెట్టి నాకు అర్థం కాదు. వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి వచ్చే ఆ చెట్టు నువ్వు వెళ్ళి పురావస్తు శాఖల్లో దాని ఏదో స్టెక్కర్ అంటే ఇది 12,000 చెట్టు, అల్ల చెట్టు, ఇల్లి చెట్టు అని ఏమైనా చెప్తామా? సో అంచేత వాళ్ళ కార్యకర్తల్ని ఆయన్ని సంరక్షించుకుంటున్నట్టు ఎవడైనా సంరక్షించుకుంటే మాట్లాడండి. ఓకే, పనికి ఆహార పథకం అది. తర్వాత సంపద సృష్టిస్తానంటే ఎస్, మా కార్యకర్తలకి చెట్లు నీళ్లు రూపంలో సంపద సృష్టిస్తాను. ఇవన్నీ ప్రాక్టికల్గా జరుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు నెక్కచ్చిగా గోపెట్టలాగా ఉంటున్నారు, అది చూసుకోండి. తర్వాత ఈ ఎరుబాగులైన ఎంప్లాయీస్, ఎందుకంటే మా కిరసనాయలో ఉన్నప్పుడు ఏమి ఇల్లు చల్లం లేదు నేను కూడా అంటాను. ఎందుకంటే ఒకటే మాట చెప్తాను సార్, ఇన్ని చెప్పాడు ఆయన. డిఏలేవి జగన్మోహన్ రెడ్డి గారు 11 డిఏలు ఇచ్చారా? రావడం 2 డిఏలు ఇచ్చారు సార్ ఆయన. సార్ ఇంకోటి చెప్తున్నాను, ఆయన నిజంగా అమాయకుడు. 6 నెలలకు ఒకటి లెక్క వేసుకుంటే 5 ఏళ్లలో 10 ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు పెండింగ్, చంద్రబాబు నాయుడు టైంలో ఎప్పుడు కూడా 4 డిఏలు పెండింగ్ ఉండాలండి. అది ఆయన సిస్టమ్. అది సిస్టమ్. ఈయన రావడం ఫస్ట్ 2 డిఏలు ఇచ్చారు సార్. టోటల్ ఒక 5 years టెన్యూర్లో నాకు తెలిసి 10 డిఏలు వస్తాయి. ఎన్నిసార్లు 3 కోసి పెట్టినట్టుకున్నాడు అంతే కదా, 3-4 కోసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ పాత క్లియర్ చేసింది ఒకటే పెండింగ్ అండి. ఒకటేనా? ఒకటే పెండింగ్ ఉంది. మరి పాత క్లియర్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు 1 డిఏనే పెండింగ్ సార్. సరే సార్, నాకు తెలియక చెప్పాను, ఒకటే డిఏ పెండింగ్. ఉదాహరణకి పాత 2 క్లియర్ చేసాడు కదా, చేశారు. పెండింగ్ ఉంటే ఇచ్చుకుంటూ వచ్చారు. మరి మాడలు కదా ఆ టైంలో టీఏ. అదంతా కూడా కరోనా ఉండి ఇన్ని కష్టాలు ఉండి ఇవన్నీ చేసుకుంటూ మరి అప్పుడు హిమాచల్ ప్రదేశ్ రాయాలి కదా సార్, అప్పుడు రాయాలి కదా. అరే మీరు 50% తీసుకోండి అంటే 12% ఇంట్రెస్ట్ మాత్రం కోర్టులో కేసులు ఇస్తాం మేము. అప్పుడు కూడా వీళ్ళు మళ్ళీ డిసైడ్ చేసేస్తారు, ప్రభుత్వం సహా ఇవ్వాల్సిందే అని.
దురాశ దుఃఖానికి సేటు కాదు. నేను చదివాను, మీరు చదివారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసినాడు ఆవిడ చదువుకోలేదా కదా? చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడల్లా ఎందుకు మోసపత్రిలు? బెస్ట్ సీఈఓ, బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్ని కితాబులు ఇల్లే ఇచ్చారు కదా. ఇచ్చారులేండి సార్. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖం చూపించి పంచుకోవటం అపాయింట్మెంట్ అనే ఇచ్చారా సార్ ఈ 23 నెలల కాలంలో? లేదు సార్, అలా పక్కన పార్క్ కట్టారు, పక్కన ఏ ఆడుకోమని రోజు చెప్పారు. కూడా డిస్కస్ చేయలేదండి. ఒక్కసారి ఏదో మాట్లాడి ఒక డిఐ ఇచ్చారంతే. ఒకసారి ఆ DA ఒక DA ఇచ్చినప్పుడు ఇచ్చారు. కనీసం ఇప్పుడు మళ్ళీ అది కూడా ఒక ఉపాధ్యాయులు DA కూడా ఇచ్చి- ఏదో రోడ్డు ఎక్కుతాం ఆందోళన చేస్తామంటున్నారు కదా, వాళ్ళు పిలిచి మాట్లాడడం డిఏ ఏమన్నా పండుగ జరుగుతుందా? చేశారు సార్ మళ్ళీ. సార్ నేను మళ్ళీ ఏంటండి? చెప్తా, మరి రేవంత్ డిఏ రెడ్డి పండుగ అని చేశారు సార్. ఆ? ఆ పండగ డిఏ ఒక డిఏ ఇచ్చి డిఏ డిఏని పండుగ చేసుకోమన్నారు. అవును, అలాగే అవును. సార్ నిన్న మరి రేవంత్ రెడ్డి గారు నేను ఆయన బర్త్డే అని చెప్పి డిఏని ఇచ్చాడు వీళ్ళకి. మరి ఇవ్వకపోతే బాగోదు క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చి. మరి నేను పండగకి వచ్చి ఆయన బర్త్డే పండుగే కదా, తిరుమల సెటిల్ గట్రా వేయించుకున్నాడు కదా బాగాను వీళ్ళని అక్కడ. మరి అటప్పుడు డిఏనే వచ్చు కదా సార్. సార్ ఇలాంటివన్నీ ఎలా వాళ్ళ ఉంటాయంటే బర్త్డే అంటే వాళ్ళ ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నారా, ప్రభుత్వం తరఫున ఇస్తున్నారు డబ్బులు? ఇది రైట్ ఆఫ్ ద ఎంప్లాయీ. తప్పకుండా దాన్ని ఎగ్గొట్టేదానికి లేదు. ఈ రోజు కాకపోతే రేపు ఇవ్వాల్సిందే. ఇవ్వాలి. ఎవరు నెక్స్ట్ ప్రభుత్వం మీద పెనుభారం. వీళ్ళే ఇవ్వాలి. వీళ్ళెవరు? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వీళ్ళెవరు? నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం గవర్నమెంట్ పెనుభారం. ఆయనకి ఇవ్వాల్సిందే. చాలా కాన్ఫిడెంట్ నెక్స్ట్ వేరే గవర్నమెంట్ వస్తుందేమో అని కాన్ఫిడెంట్ తోనే నెక్స్ట్ గవర్నమెంట్ మీద భారం పడేలా చేసిపోతారు. అంటే నేను అంటుంది ఒక అనీవెన్. మీరు ఫస్ట్ చూడండి యనమల రామకృష్ణ గారి ఇంటర్వ్యూ, నేను ఖజానాలో 100 కోట్లు ఉంచి ఉన్నాను. అవును. మరి 100 కోట్లు ఉంచిన యనమల రామకృష్ణ గారికి సమాధానం ఏమని చెప్పాడు? సంక్షేమం ఎక్కడ నాపాడా? నెక్స్ట్ ఎక్కడైనా జీతభత్యాలు 111% ఎక్కడ నాగాయా? అవును. ఏం సార్ ఏమైనా బకాయిలు ఉన్నాయి మీ జీతాలు? జీతాలు ఎప్పుడు ఉండేటి మరి ఏమండి? Right. సో ఈ కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ కూడా అడ్రస్ చేసుకుని వెళ్ళిన Address జగన్మోహన్ చేసుకుంటూ చాలా రెడ్డి జాగ్రత్తగా చేశారు. మనం ఎక్కడ మాట్లాడకుండా అవకాశమే తీసుకోకుండా ఎవరికి నచ్చినట్టు అటు బుల్డోస్ చేసుకుని వెళ్ళిపోతాం, ఎంప్లాయీస్ శాసించేస్తారంటే మీ కిరసనాడు కరెక్ట్. రైట్. థ్యాంక్ యూ సార్. కేఎస్ ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే శేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి.